ఏదైనా రెండిట్లో సప్లై ఉంటుంది రెడీగా, నీకు ఏదైనా ఒకటే ఆపరేట్ చేసుకోవాలి. ఓకేనా? కేతపల్లి నుంచి మీరు చెప్పినట్టు, కేతపల్లిలో సార్ చెప్పినట్టు కేతపల్లి నుంచి ఏదైనా ప్రాబ్లం వచ్చింది, మనకి సప్లై అనేది కావాలిగా. ఇప్పుడు మనకి ఏదో ఒకటి అవసరం కాబట్టి డిస్టర్బెన్స్ లేకుండా ఏదో ఒకటి ఆన్ చేసుకుందాం. దీంట్లో ఏదో ఒకటి మనం ఆన్ చేసుకొని ఒకటి మాత్రమే మనం రన్నింగ్లో ఉంటుంది. ఆ రన్నింగ్లో ఉన్న దాన్ని మనం ఏం చేస్తాం, ఇక్కడ నుంచి ఉన్న సప్లైను బస్ బార్స్ ద్వారా రెండు డివైడ్ చేసుకుంటాం. రెండు ట్రాన్స్ఫార్మర్లకి మనకు హై వోల్టేజ్ బ్రేకర్స్ ద్వారా మనం డివైడ్ చేసుకుంటాం. డివైడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ అవి వాటిని ఏమంటామంటే సిటీ ట్రాన్స్ఫార్మర్స్ అంటారు. కరెంట్ ట్రాన్స్ఫార్మరు, పొటెన్షియల్ ట్రాన్స్ఫార్మర్, వోల్టేజ్ సంబంధించి కరెంటు వోల్టేజ్ని మేనేజ్ చేసే ట్రాన్స్ఫార్మర్స్ అక్కడ ఉంటాయి. ఈ ట్రాన్స్ఫార్మర్స్లలో మళ్ళీ ఇక్కడ బ్రేకర్స్ ఉంటాయి. బ్రేకర్స్ ఎందుకు చేస్తాము, ఒకవేళ అటు ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఇక్కడ నుంచి మన సప్లై ఇటు సైడే ఆగిపోయే విధంగా ఈ బ్రేకర్స్ని మనం అరేంజ్ చేస్తాం. ఈ బ్రేకర్స్లో మనం మాన్యువల్ ఉంటుంది, ఆటోమేటిక్ ఉంటుంది. మాన్యువల్ ఆటోమేటిక్ రెండు ఉంటాయి. ఇప్పుడు మాన్యువల్ ఆటోమేటిక్లో ఇప్పుడు స్టార్ట్ చేస్తారు చూడండి, వినండి, సబ్జెక్ట్ వినండి. మాన్యువల్స్కి ఒక హ్యాండిల్ అనేది ఉంటుంది. ఆటోమేటిక్ పని చేయనప్పుడు ఆ మాన్యువల్స్లో దాంతో ఛార్జ్ చేసుకొని అక్కడ ఆపరేటింగ్ ఉంటుంది, రీడింగ్ ఛార్జ్ అని ఉందా ఇండికేషన్. అక్కడ మనం అట్లా తిప్పినప్పుడు ఏమవుతుందంటే అక్కడ ఛార్జ్ అయినట్టు మన గ్రీన్ లేదా రెడ్ కలర్లో ఉన్న ఛార్జింగ్ ఇండికేషన్ చూపిస్తుంది. ఓకేనా? అక్కడ మనకి ఏం చేస్తాం, దాని ద్వారా ఛార్జ్ ఎక్కిన తర్వాత మనకు ఆటోమేటిక్గా ఆన్ చేసుకుంటాం. దాని ద్వారా మన ఆపరేటింగ్ అనేది అంటే సప్లై అనేది అటు వెళ్ళిపోతుంది. ఒక్కోసారి ఈ హ్యాండిల్ అనేది ఆటోమేటిక్ పని చేయనప్పుడు మనం అది వర్క్ చేస్తాం. ఓకేనా? ఇటు నుంచి సప్లై పోవడానికి బస్ బార్ నుంచి అవతల ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మళ్ళీ ఇక్కడ మనం దీన్ని ఆన్ ఆఫ్ పొజిషన్కి వాడుకుంటాం. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ ప్రొసీజర్, దీని ద్వారా వచ్చిన ఇక్కడ నుంచి సప్లై ఎక్కడ పోతుందంటే మనకు పీటీఆర్ దగ్గరికి వెళ్తుంది. పీటీఆర్ దగ్గర పోయిన తర్వాత పైన కరెంట్ ట్రాన్స్ఫార్మర్స్ ఉంటాయి. పొటెన్షియల్ ట్రాన్స్ఫార్మర్స్ నుంచి మనకు అవతల సైడ్ ఉన్న దాన్ని ఏమంటారు, బ్రేకర్స్. ఇవన్నీ బ్రేకర్, అది కూడా బ్రేకర్స్. ఓకేనా? అటు సైడ్ ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఇక్కడ నుంచి ట్రాన్స్ఫార్మర్కి వెళ్తుంది సప్లై. వెళ్తున్నప్పుడు ఈ మధ్యలో ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఈ బ్రేకర్స్ని ఆఫ్ చేసుకున్నాం. యువతల సైడ్ నుంచి అటు పోయినప్పుడు దీన్ని ఆపరేట్ చేసుకున్నాం. ప్రతిదానికి ఒక అడ్డు కూడా, ఇటు పోవాలంటే ఇది ఆఫ్ చేసుకోవాలి, ఇటు పోవాలంటే ఇది ఆఫ్ చేసుకోవాలి. ఇలా మనం వీటన్నిటిని ఆఫ్ చేసుకొని ఎక్కడికి పోతుంది, పీటీఆర్ దగ్గరికి పోతుంది. ఈ సప్లై సేమ్, ఇక్కడ ఉన్నది ఓకే. ఇక్కడ మనం డైరెక్ట్గా మళ్ళీ ఇక్కడ కూడా మన ఆపరేటింగ్ స్విచ్చెస్ ఉంటాయి. ఈ ఆపరేటింగ్ స్విచ్చెస్ ఏంటంటే మళ్ళీ దానికి సప్లై కావాలంటే మనం ఇక్కడ నుంచి ఇటు వస్తుంది కదా, ఇక్కడ వరకు వస్తుంది. ఇక్కడ నుంచి ఇటు పోవాలంటే ఇది మళ్ళీ స్విచ్ ఆన్ చేసుకోవాలి. దీని ద్వారా దీనికి సంబంధించింది, దానికి పోవాలంటే దానికి సంబంధించింది. తర్వాత ఎక్కడికి వస్తుందంటే మనకి పీటీఆర్ దగ్గరకు వస్తుంది, పొటెన్షియల్ ట్రాన్స్ఫార్మర్ దగ్గరకు వస్తుంది. పొటెన్షియల్ ట్రాన్స్ఫార్మర్ అంటే వోల్టేజ్ మ్యానేజ్ చేసే అంశం దీంట్లో జరుగుతుంది. దాంట్లో ప్రైమరీ వైండింగ్ ఉంటుంది, సెకండరీ వైండింగ్ ఉంటుంది. దీంట్లో ప్రైమరీ వైండింగ్, సెకండరీ వైండింగ్ ద్వారా ఇక్కడ వరకు మనకు వచ్చేది 33 kVA. ఇన్పుట్ 33 kV ఇస్తాం. ఇన్పుట్ 33 kV నుంచి లోపల ప్రైమరీ వైండింగ్ అది ప్రాసెస్ జరిగి అవుట్పుట్గా 11 kV లాగా 11 kV లాగా, అంటే దాంట్లో కూడా 11 kV ఉంటుంది. ఇక్కడ వరకు ఉన్నది హై వోల్టేజ్, దాన్ని లో వోల్టేజ్గా కన్వర్షన్ చేసుకొని లో వోల్టేజ్ ఫీడర్స్కి అందిస్తుంది. దీంట్లో ఏంటంటే ఇక్కడ అన్న ఇందాక చెప్పినట్టు దీంట్లో ఏంటంటే ఒక్కోసారి ఓఎల్డిసి అంటారు, ఓవర్లోడ్ ట్యాప్ చేంజర్. ఓఎల్డిసి. ఓకేనా? ఇది ఏం చేస్తుందంటే ఏదైనా ఇంట్లో ఎక్కువ వోల్టేజ్ వచ్చిన, వోల్టేజ్ కావాల్సిన దానికంటే ఎక్కువ వచ్చినప్పుడు ఇక్కడ మనం స్విచ్చెస్ ఉంటాయి చూడండి, బటన్స్. అక్కడ 6 దగ్గర ఉంది కదా, ఆ బటన్స్ని మనం తగ్గించుకున్నాం. 6 దగ్గర ఉన్నప్పుడు హై వోల్టేజ్ వచ్చింది అనుకో, ఎక్కువ వోల్టేజ్ వస్తుంది సార్ మా ఇంట్లో అన్నప్పుడు ఫోన్ చేసినప్పుడు దాన్ని మనం తగ్గించుకున్నప్పుడు ఆ వోల్టేజ్ అనేది మేనేజ్ అవుతుంది. ఓకేనా? ఇక్కడ దీన్ని మన అన్న చెప్పినట్టు అది మనం ఇక్కడ ఆపరేట్ చేసుకోవచ్చు. ఒకవేళ ఇక్కడ ఇంకేదైనా కావాలనుకుంటే ఏం చేస్తాను అర్థమైందా? తిప్పినప్పుడు అవి తిప్పట్లేదు, అట్లా తిప్పినప్పుడు ఆ ఇండికేషన్లో డిఫరెన్స్ వస్తుంది అనమాట. అర్థమైందా? ఓకేనా? అర్థమైందిగా? ఇక్కడ ఈ వోల్టేజ్ని మనం మేనేజ్ చేసుకోవాలి. మేనేజ్ చేసుకున్న తర్వాత ఇది హై వోల్టేజ్ సంబంధించింది కదనా, ఇన్పుట్స్ ద్వారా హెచ్టీ ద్వారా స్టెప్ డౌన్ చేస్తుంది. అంటే అక్కడ ఎక్కువ వచ్చింది 3 kV నుంచి 11 kV స్టెప్ డౌన్ చేస్తుంది. ఓకేనా? స్టెప్ డౌన్ చేస్తుంది. చేసిన తర్వాత దీంట్లో ఇక ఆయిల్ ఉంటుంది. అదేంటన్నా ఆయిల్ లోపల ఏదైనా హీట్ ఎక్కినప్పుడు కూలింగ్ ద్వారా వైండింగ్ అనేది కూల్ అవుతుంది.
ఓకే, తర్వాత మనకి ఇక్కడ ఎల్బీ లైన్ ఉంటుంది. ఆ బుగోస్. లైన్ ని కంట్రోల్ చేసేదేమో ఆ బుగోస్. ఈ హైట్ ఆ ఎల్బీ లైన్ ఫుటోస్ తీరా తీసుకురాడు సార్ కొడుతున్నావునా. ఇది ఎల్బీ లైన్. ఎల్బీ లైన్ అంటే లోపల ప్రాసెస్ జరిగిన తర్వాత అవుట్పుట్ది ఇక్కడికి వస్తుంది. ఇది ఈ సర్క్యూట్ బ్రేకర్ అనేది ఆపరేట్ చేస్తుంది. ఆపరేట్ చేసి మళ్ళీ దీనికి కరెంట్ ట్రాన్స్ఫర్ ఉంటుంది, పొటెన్షియల్ ట్రాన్స్ఫర్ ఉంటుంది. దీని ద్వారా ఎక్కడికి వెళ్తుంది అంటే ఆ ఫీడర్స్కి వెళ్తాయి. ఫీడర్స్ దగ్గర ఏంటంటే అది ఊర్లకు పోయినప్పుడు ఈ ట్రాన్స్ఫార్ మీద ఒక 2 ఫీడర్స్ ఉంటాయి, ఆ ట్రాన్స్ఫార్ మీద ఒక 2 ఫీడర్స్ ఉంటాయి. అంటే ఇంత వోల్టేజ్ కావాలనేది ఇక్కడ నుంచి మనం డివైడ్ చేసుకొని ఆ ఫీడర్స్ని ఉన్నదాన్ని మనం ఈ ఊరికి ఆ ఊరికి సప్లై పంచుకుంటాం. ఇది ఖరాబ్ అయిందనుకో ఎగ్జాంపుల్గా, దాన్ని కూడా లోడ్ వేసుకోవచ్చు. ఎగ్జాంపుల్గా ఈ పీటీఆర్ మీద ఇట్లా ఇట్లా వేసుకొని ఇక్కడ మధ్యలో బస్ బార్ క్లాంప్ ఉంటుంది. ఇది ఇక్కడ ఏ స్విచ్ ఉండదు చూడండి, ఇక్కడ బటన్స్ ఇక్కడ ఈ మధ్యలో ఉన్నది చూడండి, దాని ద్వారా ఆపరేట్ చేసుకుని ఆ 2 జాయిన్ చేసుకుంటాం. బంద్ అయితే ఖరాబ్ అయిపోతే ఆల్టర్నేట్ పెంచుకోవచ్చు. అర్థమైందా? నుంచి కూడా సప్లై చేసుకోవచ్చు, మొత్తం వేసుకోవచ్చు. అంటే డైరెక్ట్ ఇక్కడికి వస్తుంది, ఇటు రాదు ఇంకా సప్లై. ఇక్కడ నుంచి యువతలకు ఉండదు. ఇది ఖరాబ్, ఇది ఓపెన్ చేసుకోవాలి మళ్ళీ ఇక్కడ ఓన్లీ ఆ 9 సప్లై పోతుంది. దీనికి సప్లై ఉండదు, ఇంకా ఇక్కడ నుంచి మొత్తం ఆఫ్ అయిపోతుంది. ఇక్కడ నుంచి ఇటు ఈ అన్ని ఫీడర్స్కి ఇట్లా కలుసుకుంటారు. అర్థమైందా? ఇక్కడ వచ్చిన తర్వాత ఈ కరెంట్ ట్రాన్స్ఫార్మర్ నుంచి ఇక్కడ మనకి అక్కడికి ఏమైనా ఫీడర్స్ పొందుతుంది. ఫీడర్స్ ద్వారా మనకు ఆల్రెడీ డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్స్ ఉంటాయి మన పల్లెటూళ్ళలో. అక్కడ పోయిన తర్వాత మనకి ఏంటంటే అక్కడ ఏదైనా చెట్లు పడ్డప్పుడు ఏదైనా ఉంటే వీళ్ళకి మన సబ్స్టేషన్ ఫోన్ చేసి మన ప్రాబ్లం ఉంది అని మన హెవీగా ఉన్నప్పుడు వీళ్ళు ఫోన్ చేసినప్పుడు వీళ్ళు ఫీడర్స్ వైజ్గా ఉంటే ఫీడర్స్ వైజ్గా బంద్ చేసుకుంటారు. మన ఫలానా ఊరిది బంద్ చేసుకుంటారు. ఓకేనా? వాళ్ళకి ఏదైనా ఇష్యూస్ ఉన్నప్పుడు అవతల సైడ్ ఏమైనా ఇష్యూ ఉంటే ఇక్కడ నుంచి బంద్ చేసుకొని ఇక్కడ నుంచి సప్లై అనేది అటు రాకుండా, రిటర్న్ సప్లై రాకుండా బంద్ చేసుకుంటారు, ఇక్కడ రిమూవ్ చేసుకుంటారు. అంటే ఒక్కోసారి మనం అటు తీసేసినా కూడా, అటు సప్లై బంద్ చేసినా కూడా రిటర్న్ సప్లై వచ్చే అవకాశాలు ఉంటాయి. వచ్చినప్పుడు ఏం చేస్తారంటే అక్కడ మనం రిమూవ్ చేసి ఈ రిటర్న్ అనేది ఇటు రాకుండా, ఆల్రెడీ అటు సప్లై అయిపోయింది, రిటర్న్ అనేది రాకుండా దానివల్ల కూడా మనకి ఎఫెక్ట్ కాకుండా మనం దీన్ని కూడా రిమూవ్ చేసుకుంటాం. ఇది తర్వాత ప్రతి దానికి మనకు లైటింగ్ ఎర్తింగ్ పాయింట్స్ ఉంటాయి. ఎర్తింగ్ పాయింట్స్ ఎందుకంటే ఒక్కొక్కసారి వర్షం పడ్డప్పుడు ఇంకా ఇబ్బంది అయ్యి మనకి ఏమవుతుందంటే ఎర్త్ పాయింట్ చాలా ఇంపార్టెంట్ మన లైఫ్. అది బతికిచ్చేది. ఇక ఫీల్డ్ మీద వర్క్ చేస్తున్నాం అంటే ఏదో బండి మీద కట్టుకొని పోతున్నాను అనుకో, ఏం అనుకోవద్దు. బరాబర్ ఎర్త్ రాడునే మన లైఫ్ ఇంటికి సాయంత్రం పోయి మనం ఆరాంగా సపోర్ట్ ఇస్తుంది అన్నమాట. ఎగ్జాంపుల్ వాడేం కొంతమంది మా దాంట్లో మన డిపార్ట్మెంట్ తాగుబోతోళ్ళు ఎక్కువ ఉంటారు. ఎగ్జాంపుల్ లైలా ఎక్స్ప్రెస్ బంద్ చేయమంటాడు, ఇక తాగినోడు బంద్ చేసి లైలా వెహికల్ బంద్ చేస్తాడు. అప్పుడు వాడు ఏం చేస్తే ఈ లైలా ఎక్స్ప్రెస్ బంద్ అని వాడు ఎక్కుతాడు, పోతాడు. అదే ఎర్త్ రాడ్ ఉందనుకో, ఆడ ఎర్త్ వేస్తాడు, కింద గ్రౌండ్కి వేస్తాడు, ఇక్కడ ట్రిప్ అవుతుంది బ్రేకర్. అప్పుడు అది మన సేఫ్. ఎర్త్ రాడ్ అని చాలా ఇంపార్టెంట్ మనకి. అంటే మనం పట్టుకున్నా కూడా దీనికి సంబంధించిన బ్రేకర్ అవతల సైడ్ ఉండదు, అక్కడ ట్రిప్ అవుతుంది. అంటే దానివల్ల మన సేఫేగా. సేఫ్. అందుకనే ఎర్త్ పాయింట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నది చెప్తున్నారు. ఓకేనా? ఇక్కడ నుంచి మనం డైరెక్ట్ ఫీడర్స్ వస్తుంది. ఫీడర్స్లో కూడా సేమ్ అక్కడ మన ఎల్పీ లైన్లో ఏ విధంగా చూస్తున్నామో దీంట్లో ఆన్ ఆఫ్ పొజిషన్ ఉంటాయి, ఆటోమేటిక్ ఉంటుంది, మాన్యువల్ ఉంటాయి. 2 ఉంటాయి కదా, ఆటోమేటిక్ ఉంటుంది, మాన్యువల్ ఉంటుంది. చూడండి అక్కడ మీటర్స్ ఉంటాయి. వీడియో వస్తుంది. ఓకేనా? ఇది సప్లై. ఇక్కడ నుంచి మనం ఫలానా లయోలా ఎక్స్ప్రెస్కి వెళ్ళిపోతుంది. ఓకేనా? అక్కడ మనం వీధిలో కానీ ఎక్కడైనా మన ఏరియాలో ప్రాబ్లం ఉన్నప్పుడు అక్కడ ట్రాన్స్ఫార్మర్ చేసుకుంటాం. ఇది తర్వాత ఎర్తింగ్ పాయింట్స్ అనేది ఈ విధంగా ఉంటుంది. వీటిని ఏమంటున్నా ఏసీడీసీ సప్లై. ఇది ఏసీడీసీ సప్లై అంట. అంటే ఏం చేస్తుంది దాని? ఇప్పుడు మనం బ్రేకర్ పని చేయాలంటే ఇది ఇంపార్టెంట్ మనకి. వర్క్ చేయాలంటే ఈ ఛార్జ్లో ఉంటాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్గా లైన్ దిగింది రోడ్డు మీద, అర్జెంట్ పోయి అర్జెంట్ బంద్ చేయమన్నాడు, బంద్ కాదు, ఇది బంద్ కాదు. ఇది మంచిగా ఉంటేనే ఇది ఆన్ అయ్యి, లేదంటే కథ ఇది బంద్ కాదు. అక్కడ పోయి బంద్ చేయాలి. ఇక్కడ కూడా బంద్ కాలేదనుకో అక్కడ 132లో బంద్ చేయాలి. దీని ఏసీడీసీ ఎక్కడి నుంచి సప్లై వస్తే అక్కడి నుంచి బంద్ చేయాలి. ఇది చాలా ఇంపార్టెంట్ మనకి. ఏసీడీసీ సప్లై మనకు హార్ట్ సమానం.